దేవరా 2 ఆలస్యంగా మొదలైన సీక్వెల్ పై జనాల్లో ఎందుకు ఇంట్రెస్ట్ కలిగించలేకపోతోంది? బాహుబలి, పుష్ప, హనుమాన్ కి సీక్వెల్స్ వస్తున్నాయంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. హైప్ క్రియేట్ చేసేంత లీడ్ దేవరా ఇవ్వలేకపోయిందా? హావ్ ఎ లుక్. సీక్వెల్ ఉందంటే ఓ అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చి వదలాలి. అదేంటో తెలుసుకోవడానికి బుర్రలు బద్దలైపోవాలి. పార్ట్ 1 మించి ఉంటుందని నమ్మించాలి. ఇవన్నీ ఉన్నప్పుడే సీక్వెల్ కు హైప్ వస్తుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న పాయింట్ను దేశం మొత్తం చర్చించుకునేలా చేసింది. దీంతో బాహుబలి 2 వచ్చిన హైప్ తో రికార్డులు క్రియేట్ చేసింది. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన పుష్ప హిందీలో 100 కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప 2కు తెలుగులో కంటే హిందీలో ఎక్కువ క్రేజ్ ఉంది. మొదటి రోజే 50 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. పుష్ప వర్సెస్ బన్వర్ సింగ్ షెకావత్ గా పుష్ప పార్ట్ 1 ను ముగించాడు సుకుమార్. పుష్ప 2లో ఈ ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందన్న ఆసక్తిని క్రియేట్ చేసేలా ఎండింగ్ ఇచ్చాడు. సీక్వెల్ అంటే ఏదో కొత్తగా అద్భుతంగా చెబుతాడన్న భరోసా ఇవ్వాలి. ఎవరు ఊహించని విజయం సొంతం చేసుకున్న హనుమాన్ సీక్వెల్ కోసం పాన్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. హనుమాన్ రాముడికిచ్చిన మాటను సస్పెన్స్ లో ఉంచుతూ పార్ట్ 2లో చెబుతామన్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. దేవరా పార్ట్ 2కు లీడిస్తూ బాహుబలి తరహాలో ఓ సీన్ పెట్టాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నట్టు కొడుకు తండ్రిని ఎందుకు చంపాడో సెకండ్ హాఫ్ లో చెబుతామంటున్నాడు కొరటాల. అయితే ఈ పాయింట్ ఆడియన్స్ లో పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. మరి ఎలాంటి ఎలిమెంట్స్ జోడించి దేవరా 2 కథను రాసుకుంటాడో చూడాలి.